అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి లేదా కొత్త వస్తువులు కొనడానికి ఇది అనుకూలమైన రోజు. గృహ సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితులతో మనస్పర్ధలు తీవ్రమై సంబంధాలు దెబ్బతింటాయి. వారి నుండి కీలకమైన సహాయం అందకపోవడం వలన నిరాశ చెందుతారు. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనాథలకు, పేదలకు సహాయం చేయడం మీకు సంతోషాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. మీ నూతన ఆవిష్కరణలకు సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. వినూత్నంగా ఆలోచించే మీ తీరు మీకు ప్రశంసలను తెచ్చిపెడుతుంది. మీపై మీకు పెరుగుతున్న విశ్వాసం మీ లక్ష్యాలను సులభతరం చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. కొన్ని అనవసరమైన వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. మాటల యుద్ధాలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారి ప్రదర్శనలు ప్రజల మన్ననలు పొందుతాయి. మీ నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. వాటిని గౌరవిస్తారు. కోచింగ్ లేదా శిక్షణా రంగంలో ఉన్నవారు తమ విద్యార్థులతో విజయాన్ని సాధిస్తారు. మీ బోధన పద్ధతులు ప్రశంసించబడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి సినిమా చూడటం మీకు ఆనందాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. ఇది మీ బంధాలను బలపరుస్తుంది. క్రమం తప్పని వ్యాయామం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతుంది. కొత్త వ్యాయామ పద్ధతులను ప్రయత్నిస్తారు. మీరు లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. వారి జీవితాలు మెరుగుపడతాయి. మీ మనస్సులో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. ఆనందంగా ఉంటారు. పరిశ్రమలకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. మీరు పురోగతి సాధిస్తారు. స్వచ్ఛంద సేవ చేయడానికి మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు. సామాజిక సేవ ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణ పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు మొక్కలు నాటటం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు చేస్తారు. సంగీతం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కొత్త వాద్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ రోజు మీ సృజనాత్మకతకు రెక్కలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. మీ స్వీయ నమ్మకం తగ్గుతుంది. సొంత నిర్ణయాలపై సందేహాలు కలుగుతాయి. ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. మీ మనోభావాలు కల్లోలంగా ఉంటాయి. అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. రైతులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పంట దిగుబడి బాగుంటుంది. సోషల్ మీడియాలో మీ పోస్టులకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. మీ ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగిస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు కొంత ఇబ్బంది పడతారు. పూర్వపు తప్పులు మిమ్మల్ని వెంటాడతాయి. ఈ రోజు మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు తప్పుగా మారవచ్చు. ఆహ్వానించిన కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. సామాజిక సమావేశాలు మీకు మేలు చేస్తాయి. మీరు ప్రారంభించిన శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దేవతానుగ్రహం లభిస్తుంది. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈ రోజు వృధాగా పోతాయి. కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడంలో ఏకాగ్రత లోపిస్తుంది. మీ సంభాషణ నైపుణ్యాల ద్వారా కొత్త ఒప్పందాలు సులభంగా పూర్తి చేసుకుంటారు. క్లిష్టమైన సమస్యలను సైతం మీ సామర్థ్యంతో పరిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీలలో అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి. డబ్బు విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల పెద్ద సమస్యలు వస్తాయి.
ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం వలన మనశ్శాంతి లభిస్తుంది. మీ దైనందిన జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. క్రీడలలో పాల్గొనేవారికి ఈ రోజు శుభదాయకం. వారు తమ ప్రతిభను ప్రదర్శించి విజయం సాధిస్తారు. పుస్తకాలు చదవడం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ రోజు మీరు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం సడలిపోతుంది. ఆత్మవిశ్వాసం కొరవడి వెనుతడుగు వేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు నష్టాలను కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలతో డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. మత్స్య పరిశ్రమ, ఫిషరీస్ వారికి లాభాలు పెరుగుతాయి. చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చెయ్యడం వలన కొత్త జ్ఞానం సిద్ధిస్తుంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించి ఇచ్చిన గడువుకు ముందే పనులు పూర్తి చేస్తారు. మీ సామర్థ్యం ప్రశంసించబడుతుంది. చట్టపరమైన సమస్యలు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు రావడం ఆలస్యమవుతుంది. ధనలాభం కలగడానికి అవకాశముంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఫోటోగ్రఫీలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అందమైన చిత్రాలను తీస్తారు. మీరు కౌన్సెలింగ్ ద్వారా మంచి సలహాలను పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతినిస్తుంది. దైవ ప్రార్థనలతో పుణ్యం లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. మీ మాటలకు, సలహాలకు విలువ లభిస్తుంది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు మీకు ఉపయోగపడతాయి. మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వారి అవసరాలను అర్థం చేసుకుని ప్రేమను పంచుకుంటారు. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడి మీ దైనందిక కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుంది. విద్యుత్ పరికరాల వలన చిన్న ప్రమాదం కలుగుతుంది. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిపాదనలు అందరి ఆమోదం పొందుతాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. మీరు అనుకున్నవి ఆగిపోతాయి. నాట్యం నేర్చుకునేవారికి, చేసేవారికి గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రదర్శనలు ఇస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.